హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచన ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మనకు జాబ్ జాయినింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా పొందిన వారికి వారు ఎక్కడైతే ఉద్యోగం చేయాలో సో వాటికి సంబంధించిన ప్లేసెస్ని స్వేచ్ఛగా మనకు ఎంపిక చేసుకునేందుకు అవకాశం అనేది కల్పిస్తూ ఆఫ్లైన్ విధానంలోనే కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ రోజు రేపు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది ఉంటున్నట్లుగా కూడా పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. మరి ఈ రోజు సంబంధించి విశాఖపట్నంలో జరిగిన ఆఫ్లైన్కి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా. సో టుడే స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో సో ఇక స్టేడియంకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో శానిటేషన్ కానివ్వండి, తర్వాత వార్డ్ వెల్ఫేర్, చాలా రకాల పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరిగింది. మరి ఈ కౌన్సిలింగ్ అనేది మనం చూస్తే ఒక రోస్టర్ ప్రకారంగా జరిగిందా అని అంటే రోస్టర్ ప్రకారంగా జరగలేదు. ఎవరికైతే మనకు మెరిట్ అనేది ర్యాంక్ అయితే ఉందో ఆ యొక్క మెరిట్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారికి నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేలాగా వీరికి అవకాశం కల్పించడం జరిగింది. ఓకే, సో అందువల్ల ఏంటంటే టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా మనకు దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్ని కోరేసుకోవడం వల్ల ఏమైందంటే సో రూరల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో సో వీరందరికీ కూడా సిటీస్లో మనకు పడడం జరిగింది. సిటీస్లో వారు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో జాయినింగ్ అయితే అవుతున్నారు. ఓకే, డిస్టెన్స్ మనకు చాలా లెంతీ. ఇప్పటి వరకు వారు ఉంటున్న ఏరియా నుంచి సిటీస్లో ఈ యొక్క ఉద్యోగాలు అనేవి చేయాల్సిన అవసరం అయితే రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ రోస్టర్ ప్రకారంగా మనకు ఉద్యోగం అయితే భర్తీ అనేది చేయట్లేదు. ఎవరైతే మనకు మెరిట్ అయితే ఉంటుందో వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ కేటగిరీ అభ్యర్థి అయినా సరే వారికి నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని వారికి కల్పిస్తున్నారు. ఓకే, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇది ఈరోజు స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియంలో జరిగిన విశేషం. సో కావాలంటే మీరు ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత మనకు ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత మనకు ఒక లెటర్ లాంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన మనకు సబ్జెక్ట్ ద్వారా నేము, మనకు వచ్చిన పోస్ట్ తాలూకు ఇన్ఫర్మేషను, తర్వాత ఆర్డర్ తాలూకు ఇన్ఫర్మేషన్లో మీకు ఎక్కడైతే ఆ యొక్క ఏరియా అనేది ఎంచుకున్నారో ఆ యొక్క ఎంచుకున్న ఏరియా తాలూకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కింద మీ యొక్క పేరు కూడా మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఒక ఆర్డర్ కాపీని కూడా వారైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే. ఓకే, సో ఎందుకంటే మేము ఈరోజు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మనకు రోస్టర్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రాంతంలో ఒక బీసీకి కానీ, ఓసీకి కానీ, ఎస్సీ కానీ, ఎస్టీకి సంబంధించి ఖచ్చితంగా మన యొక్క ప్రాంతంలో ఉంటాయి పోస్టులు అని చెప్పి ఒక ఆలోచనతో మేము వెళ్ళడం జరిగింది. అందువల్ల మన యొక్క కేటగిరీకి సంబంధించిన పోస్టులు మనకు ఉంటాయి కాబట్టి టెన్షన్ అయితే అవ్వకలేదు అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే టాప్ ర్యాంకర్స్ అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ అయితే కోరేసుకోవడం వల్ల సో అందరికీ కూడా వారికి కావాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా లభించడం జరిగింది. మిగిలిన పోస్టులు అనేవి మిగిలిన పోస్టులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సిటీస్లోకి వెళ్ళిపోయారు. సో విశాఖపట్నంకి సంబంధించి చూసినట్లయితే నర్సీపట్నం, యలమంచిలి, జీవీఎంసీ అని చెప్పి ఆప్షన్స్ అయితే అడిగారు. సో మ్యాక్సిమం మనకు చూసినట్లయితే ఒక 200 నుంచి 300 వరకు కూడా యలమంచిలి కంప్లీట్ అయిపోయింది, నర్సీపట్నం కూడా కంప్లీట్ అయిపోయింది. మిగిలిన ర్యాంకర్స్ అందరూ కూడా జీవీఎంసీలోకే వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా ఇబ్బంది అయితే కలిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే వైజాగ్ సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటే ఈరోజు కౌన్సిలింగ్ అటెండ్ అయిన వారు ఉంటే వారిని కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి మీరు రేపు మీకు కూడా కౌన్సిలింగ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రకారం లేదు కాబట్టి మీరు ముందుగానే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. మీకు మంచి ర్యాంక్ ఉంటే మీ యొక్క ప్రాంతానికి మీరు ఎంపిక చేసుకోవచ్చు దగ్గరలో. అయితే ఏంటంటే మీకు సుదూరమైన ప్రాంతం కనుక పడినట్లయితే మనకు అక్కడ రూమ్లో ఉండడం కానీ, ఫుడ్కి కానీ, ఓకే ట్రావెలింగ్స్ కానీ సో వీటన్నిటికి సంబంధించి మనకు జీతం 15,000 ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. ఓకే, సో మీ యొక్క ఫ్రెండ్స్ అందరితో కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని వీటికి సంబంధించి ముందుగానే మీరు సిద్ధమైతే అవ్వాలన్నమాట. లేదంటే మనకు వచ్చే శాలరీకి చాలా ఇబ్బందులు అయితే పడతాం. సో అప్పటికప్పుడు ఈ విషయం తెలియడం వల్ల మేము ఇబ్బందులకు గురవడం జరిగిందనమాట. అందువల్ల మీకు కూడా ఈ విషయాన్ని ముందుగానే తెలియజేస్తున్నా. ఓకే, ఒకవేళ రోస్టర్ ప్రకారంగా జరుగుంటే బాగుండేది. బట్ అంటే మెరిట్ ఎవరైతే ఉంటారో సో వారిని ప్రాతిపదికన తీసుకొని వారికి ఇష్టమైన ప్రాంతాలను అయితే ఎంపిక చేసుకునేలాగా అవకాశం అయితే ఇచ్చారు. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడాలని చెప్పి వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ముందుగా సిద్ధం అవుతామండి. ఎవరికైతే హెవీ ర్యాంక్ అయితే వచ్చిందో ఓకే, సో పెద్ద ర్యాంక్ అయితే ఎవరికి వచ్చిందో వారైతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే అందరూ కూడా వారికి కావాల్సిన సీట్లో కూర్చుంటే మిగిలిపోయిన సీట్లో ఎవరైతే ఎక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళే కూర్చోవాలి. కాబట్టి వారికి ఎంచుకునే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వారికి ఇష్టమైన ప్లేస్ అనేది లభించేందుకు అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన వారికి సిటీస్లో రావడం వల్ల చాలా
ఇబ్బందులు అయితే పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని నేను చాలా మందిని అడిగాను, సో తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిందని చెప్పి ఆశిస్తున్నా. మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటా. థ్యాంక్ యూ.